గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మా టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. నేను లేచాను 8 o'clockకి. నా వీడియోకి టైటిల్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్లో అన్నీ సెట్ చేసేసాను, వీడియోకి థంబ్నెయిల్ పెట్టాను, వీడియో లైవ్ చేశాను అనమాట. సో 8 o'clockకి లేచి 9 వరకు నేను ఆ పని అంతా వేసుకున్నాను. తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. అత్తే 10:30కి వస్తే 10:30 లోపు నేను చేసే పనులన్నీ మీతో షేర్ చేస్తాను. సో మన పిట్ట కథ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ పిట్టలు తెలుసు. పక్కింటి గోడ మీద ఉంటాయి కానీ ఇటు ఒడ్డు బిడ్డ అంతా మేము చూసుకుంటాం. ఓకే, వీటి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నాకు బాగా తెలుసు. సో ఈ పిట్టల్లో నాకు ఇన్ని రోజులు లావుగున్న పిట్ట ఏమో మమ్మీ పిట్ట అని, ఎందుకంటే మనం అందరం చెబ్బిగా ఉంటాం కదా. సన్నగున్న పిట్ట ఏమో డాడీ పిట్ట అనుకున్నాను. బట్ నో, లావుగున్న పిట్టే డాడీ పిట్ట. ఎప్పుడు అది అగ్రిగేస్గా బొచ్చి అంత ఇట్లా లేచి ఉంటుంది. అండ్ స్లిమ్గా డ్రిమ్గా ఉన్నదేమో మమ్మీ పిట్ట. సో వీళ్ళందరూ పడుకొని ఉన్నారు. శేఖర్ ఆల్మోస్ట్ లేచి ఫోన్ చూస్తున్నాడు. అబ్బాయిలది ఏమన్నా లైఫా అండి? ఇప్పుడు అందరూ అంటారు ఫ్యామిలీ టెన్షను, డబ్బులు సంపాదించి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అమ్మాయిలకు కూడా ఉంటాయి. అమ్మాయిలు అందరూ డబ్బులు సంపాదిస్తారు ఇవాళ రేపు. కొంతమంది తప్పించి దాదాపుగా 50-60% అమ్మాయిలు ఇప్పుడు జాబులు చేస్తూనే ఉన్నారు. కానీ అబ్బాయిలు, నేను ఆ విషయంలో అనట్లేదు. అబ్బాయిలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంగులే, వాళ్ళ అత్తగారింటికి పోయినా వాళ్ళకి ఇంగులే. మనం మన ఇంటికాడకి ఇలా ఉన్న అత్తగారి ఇంట్లో పని మనుషులు లెక్కనే ఉంటాం. అవునా కదా? అన్లెస్ మీకు బాగా ఆస్తులు ఉండి మీ ఇంట్లో పనులు ఉంటే అది వేరు. యూట్యూబ్లో కొన్ని ఫ్యామిలీ చూస్తాం, వాళ్ళ ఇంట్లో ఏ జనంలో పనులు ఉంటారు. సో వాళ్ళ అత్తగారింట్లో బాగానే ఉంటారు, అమ్మగారింట్లో బాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రిచ్. మన మధ్యతరగతి ఇంట్లో మెయిన్ కూడా అయ్యేది పని దగ్గర. ఎందుకంటే మనం మధ్యతరగతి, మిడిల్ క్లాస్, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. సో పొద్దున్నే ట్యాప్ వస్తుంది, నేను వంటకి నీళ్ళు నింపాలి, ఒక బాటిల్లో నీళ్ళు నింపాలి. ఆ బాటిల్లో ఎందుకంటే వంట చేయడానికి అది కూడా. సో ఆ రెండిట్లో నీళ్ళు నింపేసి వీలైతే ఇక్కడ అంతా పోసి కడుగుమంది మా అత్తయ్య. నల్ల ఎక్కువసేపు వస్తే అది నిండిపోతే ఇదంతా కడిగేసే బిడ్డ అని చెప్పిపోయింది నేను నైటే. ఎందుకంటే అత్తయ్య పోయేటప్పుడు నేనేం లేవను. సో ఇది చీపిరి కట్ట రెడీ అయిపోయింది, ఇంకా కట్టేసి వాడుకోవడమే. సో సచ్ ఏ టాలెంటెడ్ లేడీగా మా అత్తయ్య. నాకైతే తెలియదు ఇది ఇట్లా అవుతుందని చెప్పేసి. అంటే మీలో చాలామంది తెలియకపోవచ్చు, ఇప్పుడే చూసే తెలుసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. సో అందరికీ అనేది తెలియాలని రూల్ లేదు. ఈ మధ్య నా వాయిస్ బాగా వస్తుంది, ఎవరు కమెంట్లో చెప్పట్లేదు. తర్వాత వీడియోకి కమెంట్ కూడా చేస్తలేరు. 5,000 మెంబర్స్ రోజు చూస్తురా లేదా మీరు? ఇప్పుడే కామెంట్ పెట్టరు వీడియోలో ఏ పాట నచ్చింది అనేది. ఓకేనా? ఖచ్చితంగా కమెంట్స్కి రిప్లై ఇస్తాను, నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో నిన్న పిల్లలు ఆడతాను తెచ్చుకున్నారు కదా, ఎట్లా చేసారో దీన్ని చూడండి. ఇది తీసేసి కొత్త నవారు దీనికి అల్లియాలి, చుట్టియాలి, అల్లియాలి, ఏం చేయాలి, సెట్ చేయాలి. తిరుపతి వచ్చాక టైం 9-10 అవుతుంది. సరే మీ లెక్క ప్రకారం 9:15 పెట్టుకోండి. సో ఇప్పుడు మా అత్తయ్య పని నుంచి వచ్చేలోపు తను 10:15, 10:30 లోపే వస్తారు. 10కి వస్తారు అప్పుడప్పుడు. సో ఈలోపు నేను ఇల్లు ఉడవాలి, బట్టలు ఆరేయాలి, బోల్ తోమాలి, ఇవన్నీ సర్దాలి, వీలైతే బయట ఉడవాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. సో నేను ఎలా మేనేజ్ చేస్తాను, 1 అవర్లో నేను ఏం చేస్తానో ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో అబ్బాయిలు వాళ్ళ అత్తగారింటికి వెళ్తే వాళ్ళని ఏమన్నా అడుచుకుంటాం మనం చెప్పండి. మన పేరెంట్స్ మన మొగుళ్ళని ఎంత బాగా అడుచుకుంటారు. అఫ్కోర్స్ నాకు పేరెంట్స్ లేదనుకోండి, సో మీకు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఎంత బాగా అడుచుకుంటాం. అదే మనం మన అత్తగారింటికి వస్తే మనం ఇట్లా అడుచుకుంటారు. ఎవ్రీథింగ్ మనం చేయాలి. ఈ రూల్ మనం మార్చాలి. ఎంతమంది కోడలకి ఇది అనిపిస్తే చెప్పండి, నా కమెంట్లో చెప్పండి. నేనైతే మా అత్తయ్య మా శేఖర్ ముందడుగా చెప్తా, మా ఇంటికి వస్తే నేను ఎట్లా అడుచుకున్నా మీ ఇంట్లో నన్ను ఎట్లా అడుచుకుంటారు అని చెప్పేసి. సో ఈ రూల్ ఫస్ట్ నుంచే ఉంది. అదేంటో బాగా డబ్బులు ఇంట్లో ఏమో ఆస్తుల గురించి ఇంకా దేని గురించి చూడలేదు మనకు తెలియదు, మనం ఊహించలేము. వాళ్ళ ఇంట్లో అయితే పని మనుషులు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో అత్త కోడలు వంట చేయాలనుకోదు, అండ్ అత్త కోడలు పని చేయాలని కూడా అనుకోదు, ఎందుకంటే పనులు ఉంటారు. బట్ మన మధ్య తరగతి కుటుంబాల్లో కసు నసుగుడు స్టార్ట్ అయ్యేది ఈ పని తర్వాతే. మా అత్తయ్య నేను ఎంత బాగున్నా కూడా మా అత్తయ్య పాపం పొద్దున్న లేసి పోయి వచ్చేసరికి ఇల్లు పెంట ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. సో అప్పుడు మా అత్తయ్య 4-5 మాటలు అంటుంది. అవి నేను పడకూడదంటే ఇప్పుడు నేను రోబోలో ఫటాఫట్ పని చేయాలి. అఫ్కోర్స్ నేను ఏ పని కూడా సోది పెట్టుకుని చేయను, నాకు అలవాటు ఉంది. దాప్ పని అంతా అయిపోవాలి. సోది పెట్టుకుంటూ నాకు చేయడం నచ్చదు. నిద్రపోయే పనులు నేను చేయను. సో 1 అవర్లో మనం ఎన్ని పనులు చేస్తాం చూడండి. దొరబాబు లేచి ఇంటికోసేపు ఫోన్ చూసుకుంటూ మళ్ళీ పడుకుంటాడు. ఋతుగాడు నైట్ అంతా నన్ను పడుకోనియలేదండి, ఫుల్ ఫీవరు. నేను ఎప్పుడో 3కి అట్లా నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే 12:31 అవుతుంది. నేను తర్వాత పడుకుంటాను. తర్వాత ఇంటికి 3 o'clock లేసి సిరప్ వేయాలి. నాకు ఒక్కసారి లేస్తే గాలిపిల్ల నిద్రనే పడతలేదు, ఎందుకో తెలియదు. 3 o'clock లేసి సిరప్ వేసానా మళ్ళీ నాకు 4:35 వరకు నిద్ర పడతలేదు. సో జిందగీలా అసలు నిద్రనే సరిపోతలే అని ఫీలింగ్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం పడుకుందామంటే ఆ కూలర్ గాడి ఎంత వచ్చినా కూడా బాడీ అంతా అతుక్కుపోయి అట్లా నిద్ర పడతలేదు.
సో నన్ను మా ఆయన ఎంతలా మార్చేసిండు. మా అమ్మోళ్ళ ఇంట్లో రేగుల ఇంట్లో నేను ఉండేదాన్ని, అది ఏ కాలమైనా. అప్పుడు నాకు ఏ ఇబ్బంది అవ్వకపోయేది. సో ఈయన దిక్కుమాల ఏజ్ అలవాటు చేసిండు, దేనికైనా ఇబ్బంది అవుతుంది. ఏమంటారు? కానీ మన అత్తగారి ఇల్లు నా ఇల్లు, నేను ఇక్కడ ఉండాలి, మంచిగా ఉండాలి. సో చూడండి ఇవాళ ఇంకొన్ని కొత్త బబుల్స్ వచ్చినాయి. బిడ్డ ఫేస్ పైన కూడా కొత్త కొత్త లేచినాయి చూసిరా. వాడిగా వాటిని గోక్కుండు. అమ్మవి మంట డల్ అయిపోయిండు. అమ్మవి మండుతున్నాయి, అమ్మవి గోకుతున్నాయి. రాత్రి అంతా నాకు అదే భాగవతం సరిపోతుంది. కానీ బిడ్డ వాడు ఏం చేస్తాడు, వాడికి ఏమైందో కూడా వాడికి తెలియదు. సో యాజ్ ఎ మదర్గా నేను విసుక్కోకూడదు, విసుక్కుంటలేను కూడా. కాకపోతే హైదరాబాద్లో ఉంటే 11కి లేచి నన్ను శేఖర్ ఏమనకపోయాడు. ఇక్కడ మా అత్తయ్య ఏమనకుండా నాకు మెంటల్ టెన్షన్ మైండ్లో పెరుగుతూనే ఉంటుంది, వచ్చి ఏమంటుందా అని. తర్వాత ఇక్కడ వచ్చేసి అత్తయ్య పొద్దున పూజ చేసి వెళ్ళిపోయారు. సో పొద్దున్న లేచి వాకిలి ఊడ్చి స్నానం చేసి పూజ చేసి ఇంత ఛాయ్ తాగి నైట్ ఉన్న అన్నం మీద ఉంటే పట్టుకెళ్తారు, లేకపోతే అటుకులు పోస్తాం కదా, అటుకులు కూడా తీసుకెళ్తుంది అనమాట. సో శేఖర్ లేచి ఇంకా నేను బ్రష్ చేసి కూడా ఛాయ్ పెట్టు అన్నాడు. ఒక్క అర్ధ గంట ఏమి అమ్మచ్చిలోపు ఇవన్నీ ఉడగొడతా అని చెప్పి కూర్చోబెట్టుకున్నాడు. మా శేఖర్ బంగారు కొండ, మనం పెట్టేదాకా పెట్టుమని ఎంబడి పడడు. ఆయన ఫోన్ చూసుకుంటాడు, లేకపోతే ఆయన పిల్లలతోటి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. అంతేగాని ఏ పనిలో హెల్ప్ చేయడు. ఎందుకంటే అది వాళ్ళ అమ్మోళ్ళు. హైదరాబాద్లో అయితే బాగా హెల్ప్ చేస్తాడు, ఇక్కడ చెయ్యడు. నేను కూడా అడగను. మళ్ళీ ఈయన ఇక్కడ నాకు హెల్ప్ చేస్తే మా అత్తయ్య మెంటల్గా ఫిక్స్ అయితే నేను లేనప్పుడు ఇంటికాడ నా కొడుకే అన్నీ చేస్తాడు, అదో తలకాయ నొప్పి అయిద్ది కదా. సో మనం అట్లాంటి రిస్కులు తీసుకోకూడదు. మీరు ఓ కోడలు అయితే అట్లాంటి రిస్క్ తీసుకోకూడదు. సో మిడిల్ క్లాస్ ఇంటి కోడలు అదే హౌస్ వైఫ్ అయి ఉంటే ఇలా ఉంటుంది మన సిచ్యువేషన్స్. సో ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకోటి మీకు చెప్తున్నాను, కాషన్ వార్నింగ్. మా అత్తయ్య నేను ఏం చేయకుండా ఏమనరు, జస్ట్ ఫేస్ కొంచెం మార్చుకున్నట్టు నాకే అనిపిస్తుంది ఇన్నర్గా. మా అత్తయ్య ఫేస్గా మార్చుకొని మా శేఖర్ అందుకే అంటాడు, అమ్మ ఏమన్నది నువ్వెందుకు ఆగం పడతావని. అనకూడదు కాబట్టి ఆగం పడతాను, నేను చెప్తా ఉంటాను. సో తర్వాత ఏంటంటే ఈవెన్ మా రమ్య నేను ఉన్నప్పుడు ఇద్దరం లేట్గా లేచి అత్తయ్య వచ్చిన ఏమైంది అనుకోండి, మా రమ్య కూడా అమ్మతి తిడుతుంది అంతే. నన్ను ఊకే ఇది అని మోటివేట్ చేస్తుంది, తొందర పని కానివ్వద్దా అని. సో ఇది నేను బాగా అబ్జర్వ్ చేసిన. తర్వాత మరి అమ్మే ఉంటే చేస్తుంది, తను ఇల్లు ఉడుస్తుంది. నేను మ్యాక్సిమం వద్దు అనడానికి ట్రై చేస్తాను. కానీ సిచ్యువేషన్ మంచిగా దాటిపోయినప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిందే. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాక మా అత్తయ్య ఖచ్చితంగా కంఫర్ట్ వాడుతుంది. ఎందుకో నాకు అర్థం కాదు, ఈ కంఫర్ట్కి వేసే డబ్బులు ఒక రకంగా వేస్ట్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? బట్టల నుంచి ఎందుకు అలాంటి స్మెల్ రావాలి చెప్పండి? బట్టలు నార్మల్గా ఏ స్మెల్ లేకుండానే బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఇంత పీసిడి దాన్నివా కళ్యాణి అంటే నేను మా ఇంట్లో నాకు కంఫర్ట్ కొనను, కానీ వీడికి వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నుంచి నేను కంఫర్ట్ తెస్తాను. వీడికి వచ్చే సావన్ అంతా లిక్విడ్తో పాటు హైదరాబాద్ నుంచి వస్తుంది, నేను ఇస్తాను. కానీ నేను కొన్నాకెందుకో అట్లా బట్టల నుంచి వాసన వచ్చి నచ్చదు. ముందే నాకు తలనొప్పి. ఈ పర్ఫ్యూమ్స్ బట్టల నుంచి వచ్చే స్మెల్స్ అవేం రాకుండా ప్లీజ్ కనుక బట్టలు ఎక్కువ ఉంటే చాలు, కంపు కొట్టకుంటే చాలు అనేది నా ఉద్దేశం. వాష్ చేస్తాం కాబట్టి కంపు కొట్టదు ఎట్లాగో. కానీ మా అత్తయ్య ఖచ్చితంగా ఎప్పుడు అది వేయమంటుంది, ఏంటిది కంఫర్ట్ అన్నమాట. సో తర్వాత ఏంటంటే కిచెన్ సర్దేశాను, కిచెన్ ఊడ్చేసాను. మీరైతే 1 అవర్లో ఎన్ని పనులు చేస్తారో నాకు కమెంట్లు చెప్పండి, నేను చాలా చేయగలుగుతాను. సో తర్వాత ఈ బౌలన్నీ సర్దేస్తాను. సో గాలి పెళ్ళికి ఒక బౌల స్టాండ్ తీసుకురావాలి. ఇది గత 3-4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం, కానీ దానికి ఎందుకు ముహూర్తం వస్తలేదో నాకు అర్థమవుతలేదు. ముహూర్తాలే రావు కొన్ని వస్తువులకు, సో దానికి ముహూర్తం వస్తలేదు. నా పిల్లలు ఇద్దరు కూడా, తేజ్వాడు లేచినా కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. సో రిత్తు లేచినా కూడా అమ్మ నేనేమైనా హెల్ప్ చేయాలని అడుగుతాను. చూడండి, ఋతుకు అంత జ్వరం ఉంది, అయినా వాడు నాకు హెల్ప్ చేస్తుండు. చేస్తాడు, బట్ వాడు ఎర్లీగా ఏం లేవట్లేదు, వాడు పడుకోవడానికి లేట్ అవుతుంది. ఏమనంటే వాడికి ఎవరో ఒక టాస్క్ ఇచ్చినట్టుగా రోజుకు 2-3 పెయింటింగ్లు వేసుకుంటున్నా బిడ్డ. ఇక నేను ఏం అనలేకపోతున్నా, వాడికి ఇష్టం కదా. ఓకే, స్కూల్ స్టార్ట్ అయ్యి ఎట్లా వాని పని వానికే ఉంటుంది. బై ద వే స్కూల్ స్టార్ట్ అయింది, కానీ మేము ఇంకా పిల్లల్ని పంపేదలుచుకోలేదు. మనం ఇంకో 10 days ఇక్కడనే ఉంటాం, ఎందుకంటే మనకి బోనాలు ఉన్నాయన్నమాట. సో ఆ బోనాల గురించి ఊళ్ళో చర్చ జరుగుతున్నాయి. సో తర్వాత మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక ప్లానింగ్ ఉండాలి. లైక్ నిన్న రితుగాడే బొమ్మ చూసారు కదా, అలా క్లియర్గా ఏం లేకపోతే మైండ్లో ఒక ప్లానింగ్ ఉంటుంది. సో నాది అంతే. నేనేం చేస్తాను, లేచిన వెంటనే కిచెన్ అంతా
బోలు సర్దేస్తాను, ముందు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను. సో ఆ బట్టలు అయ్యేలోపు మన ఊడ్చుడు అవుతుంది, ఆ బట్టలు డ్రై అయ్యేలోపు మన బోలు తోముడైపోతుంది, కొత్త బట్టలు ఆరేసుకోవచ్చు. అదే నిద్రపోయినట్టు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అంటే ఇట్స్ అ లెంతీ ప్రాసెస్, మనకే నిద్ర వస్తుంది ఆ గ్యాప్లో. సో టైం చూసారు కదా, మీకు ఎవ్రీథింగ్ లైవ్లో చూపిస్తున్నా. సో వీడికి 3 o'clock వేసాం కాబట్టి సిరప్ ఇప్పుడు ఏం జ్వరం రావట్లేదు. చూస్తామని మంక వచ్చింది, డోర్లు ఏమైనా తీసుంటే కోత వచ్చేసి దానికి కావాల్సిన అన్నీ పట్టుకుపోతూ ఉంటుంది. అందుకే డోర్లు జాగ్రత్తగా బంద్ చేసి పెట్టుకోవాలి. సో పిల్లల్ని ఈ మధ్య ఊళ్ళో కోతులు కరుస్తున్నాయంట, పిల్లల్ని బయటికి పంపించకూడదు. తర్వాత ఈ సింక్ ఉంది కదా, దాన్ని తోమేశాను, ఎందుకంటే ఇందులో అంట్లు బోలు ఉండే. ఇందులో ఎప్పుడు బోలు తోమమండి మేము, అంట్లు తక్కువ. పిల్లలు శేఖర్ వీల్ ప్లేట్లు పెడితేనే, నేను అత్తయ్య తోమి దగ్గరనే పెడతాం. మా పిల్లలు మాత్రమే, మా అక్షయలవి వాళ్ళు, మా రమ్య, మేము అందరం అట్టే పెడతాం. మా అక్షయలవి కానీ మా శేఖర్ కానీ వీళ్ళే ఎక్కువ దీన్ని వాడుతూ ఉంటారు. సో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను ఏదైనా కూరగాయలు కట్ చేసి వాటి పొట్లన్నీ సింక్లోనే పడేస్తాను. ఎందుకు పడేస్తానో తెలియదు. సో తర్వాత ఈ వైట్ దానిలో ఉన్నది పడేసాను. ఇది నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను, గాలిపిల్లికి వైట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ బట్టలు అయినాయి చెప్పాను కదా, ఇప్పుడు బట్టల్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసి దాన్ని కాస్త ఇందులో వేయాలి, డ్రైయర్లో వేసేయాలన్నమాట. సో ఈ వాషింగ్ మిషన్ ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే డ్రైయర్లో బట్టలు ఎంత డ్రై అవుతాయి అంటే ½ an hourలో బట్టలు ఎండిపోతాయి ప్రజెంట్ ఉన్న ఎండకి. సో ఊర్లో అయితే ఇంకా ఎండలు అస్సలు తగ్గలేవండి. సో మీ అందరి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిందా? మళ్ళీ June 15 నుంచి అంటున్నారు. మరి మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది, తేజుకి June 15, రితు వాడికి June 11 నుంచి స్టార్ట్ అయింది. బట్ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము ఏం పంపించట్లేదు, మేము ఇక వెళ్ళేది జాతర తర్వాతనే. సో తర్వాత బోలు ఉన్నాయి, ఆ బోలు తోమేసేయాలి. సో నాకు ఇట్లా కూర్చొని బోలు తోమడం ఎన్నేం తోముతాను, కానీ హైదరాబాద్కి వెళ్తాను కదా, నిల్చొని తోమితే నాకు ఎందుకు కాళ్ళు లాగుతాయి, నడుము వస్తుంది, చేత కాదు ఎక్కువసేపు నిల్చొని తోమే వరకేమో. సో చాలామంది మీకు హైదరాబాద్లో మేడ్ ఉండే కదా అక్క, హెల్పర్ ఉండే కదా అన్నారు. జస్ట్ బోల్లోకి నేను పెట్టుకున్నాను, తన చేతికి ఏదో ఎలర్జీ లాగా అయింది. సో నేను మానేసింది అక్కయ్య కూడా, నేను మళ్ళీ కూడా రమ్మలేదు, నేనే వేసుకుంటాను. సో తోమేసాను బోలు తోమి ఆడ కిందంతా కడగాలన్నమాట. సో ఇవి అందరు చేసే పనులే కదా అంటారు. సో అందరు చేసే మరి ఏం చేస్తాం మనం హౌస్ వైఫ్లో, ఇంట్లో ఉండే పనులు ఇవే ఉంటాయి. కాకపోతే మన సమయస్ఫూర్తి మెయిన్. ఇప్పుడు నేను 1 అవర్లోనే ఇవన్నీ అయిపోయినాయి. మా ఇల్లు చాలా పెద్దది, ఊడ్చేసరికి తల ప్రాణం తొక్కొస్తుంది తెలుసా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఈ బయట లోపల ఉడవాలంటే నడుము ఉంటుందా అని. కాకపోతే దీనివల్లే కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, మనకి కొంచెం వరకు ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఫ్రీ కూడా అనిపిస్తుంది. సో ఈ నైటీలు నేను పూణేలో తీసుకున్నాను, ఈ రెడ్ది కానివ్వండి, నేను వేసుకుంది కానివ్వండి. సో నాకు మిషన్ లేక కుట్లు పోయేసరికి పక్కన పెట్టేసాను అనమాట. సో వచ్చేటప్పుడు కుట్లు పెట్టుకొని మరి వాటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఈ మా రుత్తగాడు ఎందుకు ప్యాంట్ లేకుండా నా వీడియోలు తిరుగుతున్నా నాకు అర్థమవుతలేదు. సో వీటిని ఆరేయడానికి మా ఇంటిగా ఫుల్ ప్లేస్ ఉంటుంది. ఎక్కువ శాతం బట్టలు ఎక్కువైనప్పుడు నేను రమ్య ఏం చేస్తాను తెలుసా, గద్దెలు ఉంటాయి కదా ముందటి, వాటిలో నీళ్ళు పోసి పెట్టిన ఆల్రెడీ. సో దాని మీద ఆరేస్తాం, అసలు వేసినంతసేపట్లోనే ఆరుతాయి. ప్రజెంట్ మనకున్న ఎండకి మనం బయట ఆమ్లెట్ వేయచ్చు, దోశ వేయచ్చు, అట్లా ఆ రేంజ్లో ఊర్లలో ఎండ ఎక్కువ ఉంది. సో ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎండలు ఇంత ఉండేవి కాదు కదా, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. సో దీని తర్వాత మనం ఇంకా ఇల్లంతకుంటకి వెళ్ళాలి. సో ఇల్లంతకుంటకి వెళ్తే నా ఫోను ఛార్జింగ్ ఎక్కట్లేదండి, సూపర్ ఫాస్ట్ మోడ్ రావట్లేదు. సో ఆ ఛార్జింగ్ స్లాట్ ఏమైనా చేంజ్ చేస్తారా అని చూడాలి. సో రిలాక్స్ అయిపోయినా, చాలా పని అయిపోయింది, ఆగకుండా కరెక్ట్ 1 అవర్లో ఇన్ని పనులు చేశాను. ఇక అత్తయ్య ఎప్పుడైనా రానివ్వండి. సో శేఖర్కి చాయ్ పెట్ట, అందరికీ, శేఖర్ కాదు పిల్లలకి, నాకు, అత్తయ్య వస్తే అత్తయ్యకి, శేఖర్కి, అందరికి చాయ్ పెట్టినాం. సో ఇట్లా చాయ్ కానీ పాలు పొంగేటప్పుడు కానీ ఇలా ఒక స్పూన్ పెడితే అవి పొంగాయట. లైవ్లో చూద్దాం. పొంగుతలేవు, ఆగిపోయినాయి. అదే హైదరాబాద్లో అయితే మొత్తం పొంగి పొయ్యి అంతా గబ్బు అవుతుంది. ఒకసారి నేను ట్రై చేశాను, మరి ఈడ ఎందుకు పొంగుతలేవో నాకు అర్థం కావట్లేదు. తర్వాత నేను అటు ఇటు వంగలో పాటుకోలు డాప్ మన కింద పడ్డాయి. ఇంకేమైనా ఉందా అవి అత్తయ్య చూస్తే. సో అన్నీ పడేయము, చాలా కష్టమవుతుంది. సో పైన ఎత్తి అందులో పెట్టి ఇప్పుడు వీటిని కడిగేసేయాలి, ఏమంటారు పడేసేయాలి, లాస్ట్కు ఉన్నాయి అనమాట. సో తర్వాత ఇంట్లో పిట్టలకు ఫుడ్ పెట్టానా, కింద పడేసారు పిల్లలు. సో ఇది మా శేఖర్, ఆగవే మషిన్ లెక్క పని చేస్తున్నాను, కోసపైన కూర్చోయన్నాడు. సో కూర్చున్నాక మళ్ళీ మా పిట్ట ఫ్రెండ్ వచ్చింది, అది కూర్చొని ఇటు ఇటే తిరుగుతూ ఉంటుంది. బాబు దానికి నన్ను చూస్తే జాలి అనిపిస్తుంది, ఎందుకు ఇది ఎంబడికి ఒక్క పడ్డట్టు ఇంత పని చేస్తుందా అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద రిలాక్స్ అయ్యే టైము. ఈడ బట్టలు ఆరేసని ఇంకొక వాయి బట్టలు డుర్రని అవుతూనే ఉన్నాయి. సో ఫేస్ మీద వీళ్ళకేమో చికెన్ పాక్స్ అవుతుంది, నాకు ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ అవుతున్నాయి, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. సో కొంతమంది చికెన్ పాక్స్కి
వ్యాక్సినేషన్ ఉంటుంది అన్నారు. సో ఏంటోనండి వ్యాక్సినేషన్ పెద్దగా అయినాక అయితే చాలా కష్టమైద్ది కదా. చిన్నప్పుడు అయిపోయింది బెటర్ ఏమో అన్న ఫీలింగ్‌కి నేను కూడా వచ్చి ఇక అయిన దాన్ని మనం ఏం చేయలేము. మనం దాన్ని క్యూర్ చేయడం తప్ప. సో కాకపోతే ప్రికాషన్స్ తీసుకోవాలి కానీ అయిన దాన్ని క్యూర్ చేసుకోవడం తప్ప ఏం చేయలేం కాబట్టి అంతే నేనైతే అదే అనుకుంటున్నా. సో తర్వాత దీనిలో బేబీ ఉంది లోపల. సో ఇంకా ఈ బట్టలన్నీ గంటలో ఆరిపోతాయి. సో అందులో బేబీ కిచ్ 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 అంటుంది కానీ బయటికైతే వస్తలేదు. దానికి రెక్కలు వచ్చినాయో రాలేదో. సో ఇది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నోట్లో ఏదైనా ఉంటే దానిలోకి పోయి ఇచ్చొస్తుంది అనమాట. తర్వాత ఇంకా అత్తయ్య వచ్చేస్తారు. మా అత్తయ్య వచ్చేవరకు ఇవన్నీ పనులైంది అనుకోండి. వాళ్ళు పోయి వస్తారు కదా, ఇల్లు గందరగోళంగా వస్తే ఇంకా చిరాకు, అది ఎవరికైనా ఉంటుంది, చిరాకు పడతారు. సో మా అత్తయ్య పనిముట్లు అక్కడ పెట్టేసి వచ్చేసింది. ఇక నేను చాయ్ వస్తున్నా. సో మా శేఖర్ నేను కోడ్ లాంగ్వేజ్లో హోమ్ మినిస్టర్ అంటాం మా అత్తయ్యని. హే హోమ్ మినిస్టర్ వచ్చారే అంట. శేఖర్ ఫుల్లర్ అవుతాడు. ఇది మా అత్తయ్యకి తెలియదు సీక్రెటు, మరి అమ్మకి కూడా తెలియదు, అది కూడా సీక్రెట్. ఇప్పుడు వీడియో చూస్తే తెలుసుకుంటుంది. సో తర్వాత చాలామంది అక్క మీ వే ఆఫ్ టాకింగ్, మీ ఫ్రాంక్నెస్ మాకు బాగా నచ్చుతున్నారు. అవునండి, ఫ్రాంక్గా ఉండడానికి కూడా ధైర్యం ఉండాలి. కవరింగ్ చేస్తూ హీ హీ హాహా చెప్పడం చాలా ఈజీ, కానీ ఉన్నట్టు చెప్పడం చాలా కష్టం. సో నాకు మా ఇంట్లో గంత నేను అత్తయ్య వాళ్ళకు ఏది ఉంటే అదే చెప్తాను. సో ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత మా గౌడ్స్ బోనాలు తీస్తా అనుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మా రమ్య వాళ్ళు కూడా దేవుడు చేసుకుంటారట. సో దాని గురించే డిస్కషన్ జరుగుతుంది. సో మా రమ్య వాళ్ళు దేవుడు చేసుకుంటే వాళ్ళు మాకంటే ముందు బోనాలు తీస్తారంట. సో తర్వాత తీస్తారంట. సో తర్వాత ఈ ఊరు ఆచారాలు వెరైటీ ఉంటాయి కాబట్టి ఏది ఎటు కాకుండా ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉంది. సో మొత్తానికి జాతర అప్పుడైతే గౌడ్స్ మాత్రం బోనాలు తీస్తారంట. సో పావనం అదోటి ఇదోటి చాలా ఉంటాయి, ఏంటి ఏంటో నాకు తెలీదు. సో దానికోసం రమ్య వల్ల మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. రమ్య వాళ్ళ తోడికోడలు వీళ్ళిద్దరి మొక్కులు ఉన్నాయి అన్నట్టు. సో వాళ్ళ అత్తగారింటి దగ్గర చేస్తారు. సో మా రమ్య అత్తగారింటికి పోరు అని చాలామంది అంటారు కదా, అత్తగారింటికి పోవాలని. సో తను వెళ్తుంది. మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళ పండుగ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సో తనకి ఎక్కడ ఎట్లా ఉండాలో బాగా తెలుసండి మా రమ్యకి. సో అంతే. నన్నేమో ఎప్పుడు అత్తగారింటికానే ఉంటావు, మీ అమ్మోళ్ళ ఇంటికి పోరా అని అంటారు. రమ్మని ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటావు, మీ అత్తగారింటికి వెళ్ళరా అంటారు. సో ఈరోజు ఈ వీడియో తీసేటప్పుడు తేజు నన్ను ఒకే మాట అడిగాడు, అమ్మ ఎందుకమ్మ నువ్వు నట్టి మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా పని చేస్తావు, లాలమ్మ ఇంటికి వెళ్ళినా పని చేస్తావు, మన ఇంట్లో ఉన్నాను పని చేస్తావు, మన నాని వాళ్ళ ఇంట్లో నువ్వే పని చేస్తావు, నువ్వు ఎందుకమ్మ కూర్చోవు, నువ్వు ఎందుకు రెస్ట్ తీసుకోవు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, సో నేను ఎందుకు రెస్ట్ తీసుకున్నాను, నాకు మదర్ లేదు కదా నాన్న, ఇప్పుడు అత్తకు మదర్ ఉంది కాబట్టి అత్త ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. చేయడానికి నేను నాని ఉన్నాం. సో నాకు కూడా అమ్మ ఉంటే నేను కూడా మా అమ్మోళ్ళ ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంది కదా, నాకు చేయడానికి ఒకరు ఉండేటోళ్ళు కదా. ఇదే అనిపించేది. సేమ్ టైం నాకు బాధ కూడా ఇస్తుంది, ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు నేను రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నా రెస్ట్ మళ్ళీ మా కిరణమ్మ దగ్గరికి పోతే రెస్ట్ ఉంటుంది. సో పీస్ఫుల్. ఇప్పుడు మమ్మీ ఉందనుకోండి, ఇప్పుడు నేను కూడా ఎందుకు మా అత్తగారి ఇంట్లో ఇన్ని రోజులు ఉందని చెప్పండి, నేను కూడా సపరేట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికే పోదును కదా. సో లేదు కాబట్టి ఎక్కడికి పోయినా నేనే పని చేసుకోవాలి. సో ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే అట్లీస్ట్ పిల్లల్ని అత్తయ్య వాళ్ళు చూసుకోవడం వల్ల నాకు కొంచెం టైం దొరికింది. సో ఇక్కడ ఎట్లా పని చేయలేదు, ఎందుకంటే నేను ఇంటి కోడలిని కదా. సో అది తప్పని ముచ్చట మనకి. సో తర్వాత ఏంటంటే వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు, బోనాల కోసం డబ్బులు కలెక్ట్ చేయడానికి వచ్చారు. సో తేజ్ అన్న మాట ఎక్కడో లోపల హార్ట్కి టచ్ అయింది, కానీ బాగా అనిపించింది. అట్లీస్ట్ నా పిల్లలకైనా తెలుస్తుంది అని అనిపించింది. సో అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.